ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ప్రేమ యొక్క శక్తి. అసలు ప్రేమ అంటే ఏంటి? పవర్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క శక్తి ఏంటి? ఒక వ్యక్తిని మనం నిజంగా ప్రేమిస్తే అది ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాము. ఈ లోకంలో చాలా శక్తులు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ధనం, తర్వాత అధికారం, అలాగే విద్య, వీటి ద్వారా అనేకమైనవి జయించవచ్చు. కానీ ప్రేమ ద్వారా ఒక వ్యక్తిని, మూర్ఖపు వ్యక్తిని కూడా మనం మార్చగలే అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రేమ గురించి చాలా చోట్ల ఆయన ప్రస్తావించారు. చూసుకున్నట్లయితే ఆజ్ఞల్లో అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమయే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తాడు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమ అంటే అసలు దేవుడు మన పట్ల ఉన్న ఆయన ప్రేమ అసలు వర్ణనాన్ని అతీతం. ఎందుకంటే అసలు దేవుని ప్రేమను మనం వర్ణించలేము, కవితల్లో రాయలేము, కథల్లో రాయలేము. ఆయన అంతా మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండంగానే దేవుడు మన కొరకు వచ్చారు. ఆయన అంతగా మనల్ని ప్రేమించారు. ప్రేమకున్న గొప్పతనం, శక్తి అలాంటిది. పవర్ ఆఫ్ లవ్ అనేది చాలా గొప్పది. చూసుకున్నట్లయితే యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేకపోతే అది దేవుణ్ణి మనం మందిరానికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము. కానీ ప్రేమ లేకపోతే ఇతరుల పట్ల ద్వేషము, కక్ష, అసూయ, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే అసూయ కలగడం, అట్లా ఒక మనిషిలోని ఇన్ని క్వాలిటీస్ ఉండడం అది కరెక్ట్ కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పినప్పుడు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం? మనకి ఏదైనా గాయం అయితే ఎంత విలువలాడిపోయి అది ఎప్పుడు తగ్గుతుంది? మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము? అలాగే మన బంధువులను కానీ, స్నేహితులను కానీ, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అలాగే ప్రేమించమని, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అలాగే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఉండే ప్రేమ కాదండి. ఇది ఆత్మీయ సంబంధమైన ప్రేమ. అలాగే ప్రేమ మార్పును తీసుకొస్తుంది. మనం ప్రేమించినట్లయితే, ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే మన శత్రువు అయినప్పుడు అతనిలో మార్పును తీసుకొస్తుంది. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5:44 నేను మీతో ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ శత్రువులను ప్రేమించుడని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మీ శత్రువులను ద్వేషించండి, పగపెట్టుకోండి అని దేవుడు చెప్పలేదు. మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులని తెలిసినా కానీ వాళ్ళని ప్రేమించే మనసు ఒక క్రైస్తవులకు మాత్రమే అది ఉంటుంది. శత్రువులను ప్రేమించే మనసును దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అట్టి మనసుతో మనం శత్రువులను ప్రేమించే మనసును కలిగి ఉండాలి. అట్లా మన శత్రువులను మనం ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, వాళ్ళు ఏమైనా తిట్టినా కానీ, ఏదన్నా అన్నా కానీ మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు మన మంచితనాన్ని, మన ప్రేమను చూసి వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది మార్పును తీసుకొస్తుంది. అలాగే ప్రేమ అనేది మనం ఎవరైనా ప్రేమించగలిగితే వారిని క్షమించగలగాలి. మనం ఎవరైనా ప్రేమించినట్లయితే వాళ్ళని క్షమించగలగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. చూసుకున్నట్లయితే మనం ఎన్నో పాపములు చేసి పట్టబడ్డవారు. కానీ దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ చేత మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి అనేక కొరడా దెబ్బలు, ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు ఆయన ఎదుర్కొని మన కొరకు మరణించి తిరిగి లేచారు. అందులో ప్రేమ ఉంది. అయితే ఆ ప్రేమను బట్టి ఆయన ఎన్ని మిస్టేక్స్ చేసినా కానీ మనల్ని క్షమించాడు. మనం ప్రేమించినట్లయితే క్షమించగలిగే గుణము కలిగి ఉంటాము. ప్రేమించగలిగినట్లయితే ప్రేమ మార్పును తీసుకొస్తుంది. శత్రువులను సైతం మార్చగలిగే శక్తి ఉంటుంది. అలాగే ప్రేమ అనేది క్షమించుతుంది. ప్రేమ అనేది క్షమిస్తుంది. ప్రేమ అనేది త్యాగం కూడా చేస్తుంది.
నిజమైన ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చూసుకున్నట్లయితే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని లేదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట, చెప్పలేనంత ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం కొనలేము. చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ప్రేమను చూసుకున్నట్లయితే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, ఎప్పుడు మన ఇద్దరం కలిసి బతుకుదామని కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని వాళ్ళ మధ్య ఒప్పందాలు తీసుకొని దూరం అయ్యి గొడవలు జరిగి అట్లా విడిపోతూ ఉన్న వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ ప్రేమ చూసుకున్నట్లయితే పవిత్రమైన ప్రేమ, దేవునికి మనకు మధ్య ఉన్న ప్రేమ, అలాగే మన బంధువులు స్నేహితులు అలా చుట్టుపక్కల ఉన్న వారి ప్రేమను చూసుకున్నట్లయితే ఆ ప్రేమ ఎంతో అమూల్యమైనది. ఇప్పుడు మనకి నువ్వంటే ఇష్టము, నీ మీద నాకు ప్రేమ ఉంది, మనం కలిసి బతుకుదాము, ఇలా చేద్దాం అలా చేద్దాం అని మాట ఇచ్చి వారు ఉంటారు, కానీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఎంతగాడో ప్రేమించడమే కాకుండా ఆ ప్రేమను క్రియల్లో చూపారు. ఆయన ఈ లోకానికి ఒక కన్యక గర్భం ద్వారా వచ్చి ఆయన జన్మించి ఈ లోకంలో ఆయన జీవించి పాపరహితుడిగా ఆయన జీవించి అలాగే మన కొరకు ఎన్నో దెబ్బలు, అవమానాలు, నిందలు ఉమ్ము వేసుకున్నారు. ఆయన వస్త్రపు చెంగును పంచుకున్నారు. అనే కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఎన్నో అవమానాలు, నిందలు దేవుడు చేయని నేరాన్ని మీద ఆయన మీద వేసి ఆయన్ని సిలువ వేయమని పెద్ద పెద్ద కేకలు వేస్తారు. అలాంటి మనుషుల కోసం దేవుడు వచ్చాడు. చూడండి, దేవుణ్ణి సిలువ వేయమని అక్కడ చాలామంది కేకలు వేస్తారు, క్రీస్తుని సిలువ వేయమని. కానీ దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట అండి, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమని. దేవుని ప్రేమ మనల్ని క్షమించింది. చూసారండి ఎంత గొప్ప ప్రేమ. ఈ లోక ప్రేమల కంటే దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్ప ప్రేమ. తల్లి మరచిని కానీ తండ్రి విడిచిని కానీ నేను నిన్ను విడువను మరువను అని ఆయన చెప్తున్నాడు. దేవుని ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రేమ లెక్కలేనిది. మన బాధపడుతుంటే ఆయన చూసి తృణీకరించేవాడు కాదు, మనల్ని చూసి వ్యసనపడేవాడు కాదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నేనున్నానని భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. దేవుని ప్రేమ అంత గొప్పది. మనకు మాట ఇచ్చి తప్పిపోయి మనల్ని ద్వేషించి మనల్ని దూరం పెట్టేవాళ్ళు ఉంటారులే, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనది, అది అసలు వర్ణించలేము. మన కొరకు ఎవరైనా చనిపోతారా? మన కొరకు ఎవరైనా దెబ్బలు తింటారా? ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, మన కోసం ఎవరైనా చనిపోతారా? చనిపోరు కదా. ప్రేమ ఎప్పటికీ నిలిచేదండి. చూసుకున్నట్లయితే ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. చూసుకున్నట్లయితే ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. చూసారండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని ప్రేమించాలి. ఎవరినైనా ప్రేమిస్తే మనం వాళ్ళల్లో మార్పు వచ్చేటట్లు మన శత్రువుని సహితం ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఏదైనా మిస్టేకులు చేస్తే వారిని క్షమించగలే ప్రేమ అనేది క్షమించగలదు. అలాగే ప్రేమ త్యాగాన్ని ఇస్తుంది. త్యాగం చూసుకున్నట్లు దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమించడం ద్వారా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం ఇచ్చారు. అందులో త్యాగం ఉంది. ప్రేమ ఎప్పటికీ నిలిచిపోయేది. ఆయన ప్రేమ ఎప్పుడు శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకమవును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమవును. కానీ ప్రేమ ఎప్పుడు నిలుస్తుంది. కాబట్టి మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన బంధువుల పట్ల, మన స్నేహితుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, తాళుకొనును అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అన్నిట్లో శ్రేష్టం అనేది ప్రేమే. కాబట్టి మనం ప్రేమ కలిగి ఇతరుల పట్ల నడుచుకోవాలి. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.